హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీ ప్రాసెస్ మొత్తం ఉల్లిగడ్డల పొట్టు తీసుకోవడంతోనే స్టార్ట్ అవుతుంది. ఉల్లిగడ్డల పొట్టు తీసుకోవడానికి కొంచెం ఓపిక చేసుకోవాలి, తప్పదు. డైలీ బిర్యానీ సంబంధించినటువంటి రెసిపీ సీక్రెట్స్లో ఒక్కొక్క రహస్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు బిర్యానీ అంత రుచిగా రావడానికి కారణమయ్యే 2 రహస్యాలను మీకు తెలియజేస్తున్నాను. అందులో ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది 10 కిలోల దమ్ బిర్యానీకి గాను దాదాపుగా 1/2 కిలో వెల్లుల్లి, 1/2 కిలో అల్లము రెండు కలిపి గ్రైండింగ్ చేయాల్సి వస్తుంది. 10 కిలోలకు కానీ దాదాపుగా 2 కలిపి 1/2 కిలో అనుకోండి. అదేవిధంగా 10 కిలోల దమ్ బిర్యానీకి గాను 2 పుదీనా కట్టలు, 1 కొత్తిమీర కట్ట, లావు కట్టలు అవసరమవుతాయి. అదేవిధంగా ఫ్రెష్ అల్లము వెల్లుల్లి గ్రైండర్ పట్టినదైతే ఆ టేస్టే వేరుంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ కనుక నిలువ పెట్టుకోవాలనుకుంటే 2 లేదా 3, 4 రోజులకు సరిపోయేటంత మీరు గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు, బాగుంటుంది, ఏమి కాదు. సో బిర్యానీలో అన్ని మసాలాలు ఒక ఎత్తు అయితే, అల్లము వెల్లుల్లి పేస్ట్ అనేది, కీ రోల్ అనేది మర్చిపోకండి. తర్వాత కొత్తిమీర పుదీనా అనేటువంటిది బిర్యానీని ఒక రేంజ్కి తీసుకెళ్ళేటువంటిది కొత్తిమీర పుదీనా. సో బిర్యానీ గురించి రోజు ఏదో ఒక టిప్పు మీకు తెలియచేస్తూ ఉంటాను. ఇప్పుడైతే నేను మీకు లైవ్ వీడియోస్ తొందరగా కుకింగ్ వీడియోస్ పెట్టలేను. ముందుగా ఒక్కొక్క టిప్పు మీకు బిర్యానీ గురించి చెప్తూ మీకు తెలియజేస్తాను. వచ్చే రోజుల్లో హోల్ బిర్యానీ ప్రాసెస్ అంతా మీకు వీడియోస్ రూపంలో వస్తాయి. ఎందుకంటే నేను కట్టెల పొయ్యి మీద ఉండేటువంటి ఈ దమ్ బిర్యానీని నేను వంట చేస్తూ మీకు వీడియో పెట్టలేను. సో ఈ మధ్యనే మీకు నేను యూట్యూబ్లో కనిపిస్తున్నాను. నా ప్రాసెస్ అంతా, నా వర్క్ మొత్తము ఓన్లీ డైలీ చికెన్ దమ్ బిర్యానీ లేదా ఫ్రై పీస్ బిర్యానీ చేసి రోడ్ పాయింట్లో సేల్ చేసే వ్యాపారం కనుక మీకు నేను బిర్యానీ గురించి తప్ప మరి ఏ విషయము మాట్లాడను. ఎందుకంటే ఉదయం లేస్తే బిర్యానీ వంట చేయడంలో మునిగిపోతాను కనుక ఏది మాట్లాడినా బిర్యానీ గురించి మాట్లాడతానే తప్ప వేరొక విషయాలు దాదాపుగా రావు. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా స్వయంగా ఒక ఉపాధి ఏర్పాటు చేసుకోవాలనుకునే ఆశ కలిగినటువంటి వాళ్ళు, స్వయంగా సొంతంగా పని స్టార్ట్ చేయాలని అనుకుంటున్న వాళ్ళు, లేదా ఫుడ్ సెక్షన్లోకి ఎంటర్ కావాలనుకుంటున్న వాళ్ళు, ఫుడ్ సెక్షన్లోకి నేను వెళ్ళాలి, ఫుడ్ అమ్మాలి అనుకుంటున్న వాళ్ళకి నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను. అదేంటంటే, మీరు ఫుడ్ సెక్షన్లోకి రావాలనుకున్నప్పుడు ఏ సెక్షన్లోకి రావాలనుకుంటున్నారు? ఒకటి మార్నింగ్ టిఫిన్ సెక్షనా, లేదా మధ్యాహ్నం లంచ్ సెక్షనా, లేదా ఓన్లీ కర్రీస్ పాయింట్ సెక్షనా, లేదా ఈవినింగ్ స్నాక్స్ సెక్షనా, లేదా బిర్యానీ సెక్షనా? ఇట్లా ఫుడ్ సెక్షన్లో చాలా సెక్షన్స్ ఉన్నాయి. మీరు ఏ సెక్షన్లోకి ఎంటర్ కావాలనుకుంటున్నారు? టిఫిన్ సెక్షన్ కనుక మీరు ఇంట్రెస్ట్ చూపితే టిఫిన్ నేర్చుకోవడం బెటరు చిన్నగా. బిర్యానీ సెక్షన్లోకి మీరు ఎంటర్ కావాలనుకున్నప్పుడు బిర్యానీ గురించి తెలుసుకొని బిర్యానీ నేర్చుకోవడం బెటరు. ఇట్లా మీరు ఏదైతే మీ మైండ్లో ఉంటుందో దాన్ని కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు తీసుకుంటూ ఎక్కడైనా నేర్చుకొని చిన్నగా ఫుడ్ సెక్షన్లోకి మీరు ఎంటర్ కావచ్చు. ఒక్కసారి పెద్ద ఎత్తున కాకుండా చిన్నగా ఏదైనా ఒక డిష్, సపోజ్ మీరు టిఫిన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఆ యొక్క డిషెస్
ఒక్కొక్కటి తెలుసుకోవడము, నేర్చుకోవడము చేయాలి. ఇప్పుడు నా పని ఏంటంటే నేను బిర్యానీ ఫీల్డ్లో ఉన్నాను. ఎంతసేపు ఉన్నా బిర్యానీ గురించే మాట్లాడతాను. గత 2 సంవత్సరాలుగా కట్టెల పొయ్యి మీద ఒక్కడనే వండుకొని సెల్ఫ్ ఎంప్లాయీగా ఉంటూ గిద్దలూరు అనే పట్టణంలో సేల్ చేస్తున్నాను. ఒక అడ్డా తయారు చేసుకొని 2 సంవత్సరాలుగా. ఇక జూలై 4 వస్తే 3వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాను. సో దీంట్లో నేను ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, ఏ ఇబ్బందులు ఉంటాయో, ఏ అవసరాలు ఉంటాయో, ఎంత ఖర్చు అవుతుందో మీకు కూలంకషంగా అన్నీ చెప్పగలను, వివరించగలను. కాకపోతే ఒకే రోజులో మీకు అన్నీ వివరించలేను, చెప్పలేను. అసలు ఈ ప్రాసెస్ ఒక్కసారి గనక మీరు నేర్చుకుంటే, అదే తెలుగులో ఒక సామెత ఉంటుంది, నేర్చుకునేంత వరకు బ్రహ్మ విద్య, నేర్చుకున్న తర్వాత కోతి విద్య అని. అలా ఉంటుంది బిర్యానీ ఫీల్డ్ అనేటువంటిది. ఎవరైనా చేయగలరు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ఏంటంటే, కట్టెల పొయ్యి మీద చికెన్ దమ్ బిర్యానీ వండటం అనేటువంటిది లేడీస్కి అనుకూలమైంది కాదు. లేడీస్ ఈ వంటను చేయలేరు. ఎందుకంటే వేడిని తట్టుకోలేరు, బరువును లేపలేరు. 10 కిలోల వంట కాబట్టి కొంచెం బరువైన పని ఇది. ఇక ముఖ్యంగా మీకు బిర్యానీ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళకి ఒక ముఖ్యమైనటువంటి మీకు సలహా చెప్పబోతున్నాను. అదేంటంటే, బిర్యానీ డేక్ష అంటే బిర్యానీ అండి బరువే కేవలము ఒట్టి బిర్యానీ అండి మాత్రమే 27 కిలోల బరువు ఉంటుంది. 27 కిలోల బరువు ఉన్నటువంటి పాత్రను లేపి పొయ్యి మీద పెట్టుకోవడం అయితేనేమి, తర్వాత మళ్ళీ అందులో 10 కిలోల దమ్ బిర్యానీ అంటున్నాము. అంటే 10 కిలోల బాస్మతి రైసు, దమ్ పీసెస్ ఒక 45 దమ్ పీసెస్, పూర్తిగా తయారైనటువంటి బిర్యానీ పాత్రను దింపడం అయితేనేమి, ఎత్తుకోవడం అయితేనేమి, ఒక సెల్ఫ్ ఎంప్లాయీగా ఇవన్నీ చేయగలగాలి అంటే ఒక జెంట్స్ అంటే మగవాళ్ళు మాత్రమే పని చేయగలరు. నేను మాట్లాడేది 2 కిలోలు 3 కిలోలు బిర్యానీ గురించి కాదండి. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. ఒక సెల్ఫ్ ఎంప్లాయీగా నీవంతట నీవు తయారు చేసుకుని ఒక రోడ్ పాయింట్కి వెళ్ళి దాని ద్వారా వచ్చేటువంటి డబ్బులు నీ దినసరి కూలీగా భావించుకొని వర్క్ చేయగలిగితే బిర్యానీని మించిన ఫీల్డ్ మరొకటి లేదు. ఎందుకంటే సపోజ్ ఒకవేళ టిఫిన్ సెక్షన్లోకి నువ్వు ఎంటర్ కావాలనుకుంటే అన్ని పనులు టిఫిన్ సెక్షన్లో ఒక్కటి చేయలేవు. కారణం, దాంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ 4-5 ఐటమ్స్ ఉంటాయి. బిర్యానీ అనేటువంటిది సింగిల్ డిష్ కనుక ఇంటికాడ ప్రిపేర్ చేసుకొని తోపుడు బండి మీదో లేదా మీకున్నటువంటి ఏదైనా వెహికల్ మీద ఒక అడ్డాకి తీసుకెళ్ళి జనాలకు అలవాటు చేసుకుంటే రెగ్యులర్గా జరిగేటువంటి వ్యాపారం కనుక మీకు మీ యొక్క దినసరి కూలికి ఎటువంటి దోకా ఉండదు. నేనే సాక్ష్యం. గత 2 సంవత్సరాలుగా ఈ వ్యాపారాన్ని చేస్తున్నటువంటి వాడిని కనుక పూర్తి అనుభవంతో చెప్తున్నాను. సో బిర్యానీ నేర్చుకునే ఆశ కలిగినటువంటి వాళ్ళు నాకు వాట్సాప్లో హాయ్ చేయండి. మీకు నేను పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను. బిర్యానీ నేర్చుకోవాలనుకుని మనసుంటే నాతో మాట్లాడండి. నా నంబర్ కూడా 9490226460. ఇలా మిమ్మల్ని ప్రతిరోజు ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. నా ఉద్దేశం ఏంటంటే, మంచి క్వాలిటీ కలిగినటువంటి ఫుడ్ని మీరు అందించాలి. అటువంటి మనసు మీకుంటే మీరు ఎక్కడైనా సక్సెస్ అవుతారు, నో డౌట్. నేను చెప్తున్నా కదండి, గత 2 సంవత్సరాల కింద ఈ గిద్దలూరు అనే పట్టణంలో రోడ్ పాయింట్లో ఒక్క బిర్యానీ పాయింట్ లేదు. నేను స్టార్ట్ చేశాను. ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 4 లేదా 5 మంది స్టార్ట్ చేశారు. అని ఎవరికి అయ్యే గిరాక్ వాళ్ళకి అవుతూనే ఉంటుంది. అంటే చూడండి, 2 సంవత్సరాల్లో ఇంకొక 4 బిర్యానీ స్టార్ట్ చేసినా సరే జరుగుతుందంటే కారణం ఏంది? పబ్లిక్ చాలామంది బయట తినేవాళ్ళు ఉన్నారు.
అందులో మనది సపరేట్ అండి. మనకు ఒక ప్రత్యేకత ఉంది. కేవలం కట్టెల పొయ్యి మీద మాత్రమే వండడం మన ప్రత్యేకత, గ్యాస్ మీద కాదు. గ్యాస్ అనేటువంటిది వాడం అసలు. అంటే న్యాచురల్ అథెంటిక్ బిర్యానీ. దీని టేస్ట్ అల్టిమేట్ అండి. ఇంక నీకు తిరుగులేదు ఈ పని కనుక నువ్వు చేయగలిగితే, నేర్చుకుంటే. సపోజ్ ఒకవేళ మీరు ఒక కంపెనీలో ఎక్కడైనా పని చేస్తున్నారు అనుకుందాం. మ్యాక్సిమం 20,000 లేకపోతే తక్కువ 20,000 నుంచి మీ సాలరీ స్టార్ట్ అవుతుంది అనుకుంటే, ఆ 20,000 మీరు సునాయాసంగా ఈ యొక్క బిర్యానీని అమ్ముకుంటూ మీరు సొంతంగా సంపాదించవచ్చు. 100% చెప్తున్నాను నేను. 20,000 కాదు, నెలకు 30,000 అనేటువంటిది ఈజీగా ఈ బిర్యానీ విషయంలో తీయచ్చు. అది కూడా ఎలా చెప్తున్నానంటే, సెల్ఫ్ ఎంప్లాయీగా నువ్వు ఒక్కడే లేదా మీ ఇంట్లో వాళ్ళది ఎవరినైనా ఒకరిని హెల్పర్గా జస్ట్ చిన్న పనులకు వాడుకొని చేసుకోగలిగితే రోజుకు 1,000 రూపాయలు అనేటువంటివి ఎటు పోవు. సో బిర్యానీని అంత తక్కువగా అంచనా వేయకండి. కాకపోతే ఎలా చేయాలి, ఎక్కడ అమ్ముకోవాలి అనేటువంటిది కొంచెం మీరు డిసిషన్ తీసుకొని బిర్యానీ ఫీల్డ్లోకి రావచ్చు. బిర్యానీలో వచ్చేసి హెవీగా మీకు ఏదంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లంను బట్టి చూస్తే గ్యాస్ అనేటువంటిది 2,000 రూపీసో లేదా 1,500 రూపీసో ఇంక్రీజ్ అయిపోయింది, జంప్ అయిపోయింది. మనం దానికి విరుద్ధంగా 100% కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నాం. మనకు గ్యాస్కు ఎటువంటి సంబంధమే లేదు. సో మనకు అటువంటి ఇబ్బంది లేదు. గ్యాస్ 2,000 నుంచి 3,000 రూపాయలు పెరిగినా మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. మనం కట్టెల పొయ్యి మీద వండడం మన ప్రత్యేకత. కట్టెల పొయ్యి మీద వండడం వల్ల మనకు చాలా ఆదా ప్లస్ చాలా రుచిగా వస్తుంది బిర్యానీ, నో డౌట్. అలాంటప్పుడు బిర్యానీ నేర్చుకోవడానికి, బిర్యానీ వ్యాపారం చేయడానికి మనం ఎందుకు భయపడాలి? మనం ఏమైనా గ్యాస్ కొనేది ఉందా? లేదు. మనం ఏమైనా షటర్ రెంట్ ఇచ్చేది ఉందా? లేదు. మనకేమైనా లేకపోతే అడ్డాలకి ఏమైనా ప్లేస్ ఇచ్చేది ఉందా? లేదు. జీరో మెయింటెనెన్స్లో ఈ పనిని కనుక మీరు చేసుకోగలిగితే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుందని నేను భరోసా ఇస్తున్నాను. ఇలా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను, ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. మీరు వీడియో చూడండి. బిర్యానీ నేర్చుకోవాలని సీరియస్ మైండ్ ఉన్నవాళ్ళు, నేను చెప్తున్నా కదా, సీరియస్ మైండ్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు హాయ్ అని వాట్సాప్లో పెట్టండి. ఒకవేళ బిర్యానీ నేర్చుకోవాలని మీరు సీరియస్ మైండ్తో ఉంటే నేను మిమ్మల్ని 100% ఎంకరేజ్ చేసి మీ చేత మీరు అనుకున్న ప్లేస్లో బిర్యానీ అడ్డాను స్టార్ట్ చేయిస్తా. అంతవరకు తీసుకెళ్తా మిమ్మల్ని. ఒకవేళ నేను గనక ఈ ఫీల్డ్లో ఫెయిల్ అయితే నేను మీకు చెప్పేవాడిని కాదు. నేను ఆల్రెడీ సక్సెస్ అయ్యాను కనుక, రన్ చేస్తున్నాను కనుక అదే విధంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను. ఒకవేళ నేను ఫెయిల్ అయితే మీరు ఫెయిల్ అయినట్టే. నేను ఫెయిల్ కావట్లేదు కదా ఈ ఫీల్డ్లో. నేను ఈ ఫీల్డ్లో ఫెయిల్ అయినప్పుడు మీరు ఫెయిల్ అవుతారు.